రే కేడి త్వరగా రారా. వెళ్దామా? రే మావా, దివ్య బ్లాక్ డ్రెస్ లో వస్తుందని నువ్వు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నావా? ఒరే బాబు, మొదలు పెట్టారా? ఇలా తెలిస్తే వేసుకునేవాడినే కాదు, ముందు వెళ్ళి మార్చుకుని వస్తాను. ఊరికే నటించొద్దురా. నటించడం ఏంటి? తెలిసి ఇది పక్కా ప్లానింగ్ లాగే ఉంది. అవునే, ప్లానింగే. ఇప్పుడేంటట? నాకు తన దగ్గర నచ్చింది ఆ గట్సే సార్. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అవును మేమంతే ఇప్పుడేంటి అని గట్టిగా అడుగుతుంది సార్. తను ఎంత గట్టిగా అడిగినా కూడా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు సార్. బయట జోరున వర్షం, తలుపు తెరిచి చూస్తే అమ్మాయి కళ్ళల్లో నీళ్లు. పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి అని అడిగాను. స్వామి, ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను అగ్రహారంలో డ్రాప్ చేస్తారా అని అడిగింది. అయ్యయ్యో, ఉంచుకుంది ఒక లేడీస్ వచ్చారా? వాళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటి మీరు మాత్రమే వచ్చారు, దివ్య రాలేదా? మేడం కి తినే మూడు లేదట, అందుకే తను రాలేదు. మన అందరికి తినే మూడు ఉంది కాబట్టి మనం అందరం తిందాం. రే మామా, ఇది చికెనా మటనా? నాన్న ఫోన్ చేస్తారా? ఫోన్ లోపల ఉంది. అవునవును, నాన్నగారితో మాట్లాడకపోతే నిద్ర రాదుగా. లోపలికి రావచ్చా? హే కృష్ణ, కమ్. భోంచేయడానికి రాలేదే? నాకు అదోలా ఉంది కృష్ణ. చూడు, ఒట్టి కడుపుతో పడుకోకూడదు. తీసుకో, యాపిల్ తిను. అయ్యో వద్దు, నేను చెప్తున్నాను కదా. ఇదిగో తినేసి పడుకో. ఓకే, గుడ్ నైట్. అబ్బాబాబాబాబా, ఫోన్ తీయగాని ఊరికి ఒకటే నస. శివాని, యాపిల్లో ఏదో కొత్తగా ల్యాప్టాప్ వచ్చిందట కదా? ల్యాప్టాపే కాదు, iPhone 7 కూడా వచ్చింది తెలుసా? హే, నువ్వు యాపిల్ అంటేనే నాకు గుర్తొచ్చింది. కొడైకెనాల్ది చాలా టేస్ట్ గా ఉంటుందంట యాపిల్. వెళ్ళేటప్పుడు కేజీ లెక్క కొనుక్కెళ్దాం. మనం నైట్ టైం లో ఇలా హెవీ ఫుడ్స్ తినటం బదులు ఒక యాపిల్ తిని కూడా పడుకోవచ్చు కదా. ఎవడరా చూసింది? ఫోన్ ఇక్కడ పెట్టుకొని నాన్నతో మాట్లాడతానని మమ్మల్ని బాగా ఆడుకునే వాళ్ళకి ఈ యాపిల్ మ్యాటర్ ఒక ఫ్రీ టైప్ అయింది సార్. వచ్చేవాడు పోయేవాడు 6 కొట్టడం మొదలు పెట్టాడు. సార్ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా? ప్లీజ్ వెళ్ళి బాబు, నేను కాస్త రిలాక్స్ అవుతాను. వాళ్ళు మమ్మల్ని మామూలుగానే ఏడిపించారు, కానీ ఏంటో తెలీదు, మాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది సార్. ఇంతకుముందు ఏడిపిస్తే చిరాకు వచ్చేది, కానీ ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏడిపిస్తారా అని మేమే వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఆ తర్వాత నేను దివ్యాని సాధారణంగా చూడలేకపోయాను, తను నన్ను సాధారణంగా చూడలేకపోయింది. ఈ చండాలని నేనే చూడలేకపోతాను. జిప్పు ముయ్యరా బాబు. చూసారా? నాకు తగిలేంటో బాబు. ఆ తర్వాత మేము ఎలా చూసుకునే వాళ్ళమో తెలుసా సార్? అయ్యో, సంకు వెళ్తున్నాడే. నీ ప్రేమ కథ ఎప్పటి వరకు చాలా స్మూత్ గానే కదా నడుస్తుంది? ఆ తర్వాత కూడా స్మూత్ గానే నడిచింది సార్. మరి ఏమిటి సమస్య? సార్, దమ్ము కూడా చాలా సేపు అయింది. అందుకని దమ్ము కొడుతూ చెప్పమంటారా? ఇడియట్, దమ్ము కొట్టడం చాలా తప్పు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ముందే దమ్ము కొట్టడం చెప్తున్నావు. ముందు లావయ్య ఎక్కడి నుంచి. సార్ ఈ ఒకటే వినండి సార్. నీ వంకాయ కథ నీ వినవ సంవత్సరం నాకు లేదు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. సార్, ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ అలా అంటావా? నా లైఫ్ లో టర్నింగ్ పాయింటే కొడైకెనాల్ సార్. కొడైకెనాల్ లో బాగా చలి, రాత్రుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. చలికి తట్టుకోలేక మా కుర్రాళ్ళు వాళ్ళు లవ్ చేసే అమ్మాయిలతో దానికి అడుగు కూడా మొదలు పెట్టారు సార్. గాయత్రి, చెప్పు. ఈ చలిలో నువ్వు పిలవగానే జాగింగ్ వచ్చాను కదా, నేను నిన్ను దానికి ఎన్నోసార్లు అడిగాను, నువ్వు మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? మూనార్లో అడిగాను వద్దన్నావు, కేరళలో అడిగాను వద్దన్నావు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు కాల్ మీద పడ్డావని నేను ఒప్పుకున్నాను అనుకో, రేపు నేను నీ కాల్ మీద పడాల్సి వస్తుంది. రే ఏంటి? రారా. నేను రాను, పో ప్లీజ్ రా. ఇదిగో చూడు, మా అమ్మ ఇంతకు ముందే చెప్పింది పెళ్లికి ముందు ఇదంతా చేయకూడదని. ఇలాగే అడుగుతుంటే తర్వాత నేను కట్ చేసి పారేస్తా. ఇలా బిహేవ్ చేస్తున్నందుకు నేనే నిన్ను వదిలేయాలి. నన్ను మెడుతూ టచ్ చేద్దాం అనుకుంటున్నావా? కృష్ణ, ఒకసారి ఇలా రా. నువ్వు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఎలా నిద్రపోమంటావు కృష్ణ? ఏమైంది? ఈ విండోని క్లోజ్ చేయలేకపోతున్నాను, అసలే బాగా చలిగా ఉంది. క్లోజ్ అవ్వట్లేదా? ఉండు నేను చూస్తాను. కొంచెం తప్పుకో. అవును, స్టక్ అయింది. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టార్చ్ ఆన్ చేయి. ఉండి సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేస్తాను. ఎలాగయ్యా? ఎలా? ఏమయ్యా, ప్రపోజ్ చేసిన వాళ్ళే భిక్షం అడుక్కుంటూ ఉన్నారు అక్కడ. నువ్వు ఏమీ చెయ్యకుండానే ఇంత పెద్ద కథ నడిపించేసి ఏమి ఎరగని చిన్నపిల్లల ఇక్కడ కూర్చున్నావే, ఎలారా? అదే సార్, నాకు అర్థం కాలేదు. నాకు అన్ని త్వరగా జరిగిపోతున్నాయి. ప్రపోజ్ చేయగానే జరిగిందా? ఆ జరిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సార్.
వదిలేసి వెళ్ళిపోయిందా? ఏరా కొట్టు బ్రహ్మాండంగా తెరిచావు, వ్యాపారం కూడా అమోఘంగా జరిగింది, వ్యాపారం అమాంతం డల్ అయిపోయిందంటే సరుకు నాణ్యత లేదు. నువ్వు సెకండ్ డాక్టర్ లేకపోతే సెక్స్ డాక్టర్ వా? ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నావు ఏంటి? నేను అసహ్యంగా మాట్లాడుతున్నానా? మరి ఏరా ప్రేమ కథ చెబుతావని నమ్మి నా చెవులు అప్పగిస్తే ప్రేమ రసాన్ని గంగాళాలతో తీసుకొచ్చి నా చెవులో పోసి నేను అసహ్యంగా మాట్లాడుతున్నా అంటావా? సరే నేను ఇప్పుడు డీసెంట్ గానే అడుగుతాను, ఆ పిల్ల నిన్ను వదిలి ఎక్సిట్ అవడానికి కారణం ఏమిటి? ఇదిగోండి ఇదే కారణం. జోడి అద్భుతంగా ఉందయ్యా. ఏమయ్యా తనే నేను లవ్ చేసిన అమ్మాయి. పిచ్చెక్కిందా? నీతో కమిట్ అయిన పిల్ల వాడితో అంత ఇన్వాల్వ్ అయి నిలబడింది? అదే సార్ నాకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు కౌగులించుకుంటారో ఎప్పుడు వదిలించుకుంటారో నాకేమీ తెలియడం లేదు సార్. సరే సరే అడవకు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని లవ్ చేసిన విషయం ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే ఆ కుర్రాడికి తెలుసా? సార్ నేను చేసిన మ్యాటర్ మొత్తం వాడికి తెలుసు సార్. నీ తెలుసు ఎలా ఒప్పుకున్నాడు? అదే సార్ వాడి క్యారెక్టర్. ఒక సైకిల్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. ఒక బైక్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. తర్వాత ల్యాప్టాప్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్. అంతెందుకు ఇప్పుడు ఒక డొక్కు కారు, దాన్ని సెకండ్ హ్యాండ్ లో కొన్నాడు సార్. సరే సరే కొంతమంది టేస్ట్ అలాగే ఉంటుందిలే కానీ ఒక గంట సేపు నిన్ను నా ముందు కూర్చోబెట్టుకున్నందుకే నన్ను చీల్చి చెండాడుతున్నావే. నీకు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయింది, తనని ఊరికే వదిలేసావా? నువ్వు ఏ దివ్య బయటికి రావే. నిన్నటిదాకా నన్ను లవ్ చేసి ఇప్పుడు రూపేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నీ వల్ల నేను శీలం కోల్పోయానే. నీకు బాధగా లేదా? ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటికి రామంటావా? ఏంట్రా వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్ గా ఉంటే భయం వేస్తుందని తాగేసి వచ్చి అరుస్తున్నావా? నువ్వు అరుస్తున్నావు, నువ్వేమన్నా తాగున్నావా? కృష్ణ ఏంటి బాబు? అంటే గుడ్ ఈవినింగ్ అంటే తను చెప్పింది కదా సెట్ అవదని, తనని ఇబ్బంది పెట్టకపోవడమే కదా నీకు మంచిది. కరెక్ట్ అంటే మీరు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు. థ్యాంక్స్ బాబు. అదే నేను చెప్తున్నాను, మర్యాదకి డీసెంట్ గా తప్పుకోండి, లేదా నిన్ను బండ బూతులు తిట్టాను. మా అమ్మని ఏమన్నా అన్నావు అంతే. బిగినింగ్ నుండి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు, సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది. నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందా? అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నావు, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే, మరెందుకే నాతో కిస్కా చేసావు? ఊరికే అదే చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా. ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? ఎవట్రా అదే? ఏంట్రా ఎందుకు కూడా చూస్తున్నావు? రారా ఓ ఎల్ఎక్స్. ఇంట్లో కిస్ పెడుతూ ఉండేవాడిని ఇలా నడ్ రోడ్డుకి లాక్కొచ్చేసావు కదరా. ఇదంతా నువ్వు తన కరెక్ట్ చేయడం వల్లే కదా. ఎర్రరే లవ్ చేసే అమ్మాయిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అదిగో అదుందే, దానంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నన్ను వదిలేయకరా అంటుంది, ఇంకో రోజు ప్లీజ్ నన్ను వదిలేరా అంటుంది. ఫ్రైడే నువ్వే నా లోకం ఉంటుంది, సండే ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరా అంటుంది. బాగా మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు మాట్లాడుకున్నా ఉంటుంది. సరే ఎందుకు మాట్లాడడం లేదని ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ తీయదు. సరే వాట్సాప్ చేద్దాం ఆన్లైన్ లో ఉంది కదా అని మెసేజ్ చేస్తే రిప్లై చేయదు. తర్వాత ఒకరోజు తనే వచ్చి మాట్లాడుతుంది. మనమేమో సిగ్గుశరం లేకుండా మాట్లాడాలి. సిగ్గుశరం ఉందనుకో, చూసావుగా ఇలాగైపోవాలి. లవ్ చేసే ప్రతి అమ్మాయి లవ్ చేసే అబ్బాయి దగ్గర లవ్ యూ అని చెప్పడం కంటే బ్రేకప్ చెప్పడమేరా ఎక్కువ. వాళ్ళు బ్రేకప్ చెప్పే మాట వెనకాల నీలాంటి కకృతి గాని ఎందుకు లాగుతున్నావు? ఇట్రా, ఫేస్బుక్ లో సింగిల్ అని వేసున్న అమ్మాయిని కమిట్ చేయించేవాడరా నిజమైన మగాడా? అదే కమిట్ అయిన అమ్మాయిని కరెక్ట్ చేసే నీలాంటి వాడిని ఏమంటారో చెప్పు చూద్దాం. చెప్పు ఏమంటారో చెప్పు. అలా నువ్వు వాడి దగ్గర నుంచి తీసుకున్నావు అనమాట. వాడేం కొట్టలేదు, వాడి ఫ్రెండే కొట్టాడు. పెద్ద గొప్పలే చెప్పావు. ఒక పిల్ల దేని గురించి దిగులు పడకుండా ఇంకోటితో లేచిపోయింది. నువ్వు ఒక మగాడివి సూసైడ్ చేసుకుంటాను, చూయింగం తింటాను అంటావేంటి? నోరు మూసుకుని అమ్మాయిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చూసుకో. ముందు మూర్ఖుడు అన్నావు, ఇప్పుడు నీ ఎంకమా అంటున్నావు. పోను ఆడింగేదో అంటావు. సార్ తెలుగున్నాను సార్, క్షమించండి సార్. సరే కోపంలో అని ఉంటావు కానీ ఇక మీద ఇప్పుడు అలా అనుకో. కనీం అదే సార్, తను కావాలంటే అలా చేసి ఉండదు సార్, కానీ నేను అలా చేయను సార్. నేను మాత్రమే కాదు, నిజాయితీగా ప్రేమించి ఏ కుర్రాడు అలా చేయడు సార్. తను లేకుండా నేను బతకలేను సార్, అందుకే చేద్దాం నిర్ణయించుకున్నాను సార్. తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ట్రూ ఫ్రెండ్స్ రా. తిడితే అలుగుతున్నావు కదా, అడిగితే తిట్టకుండా ఏం చేయమంటావు? ట్రూ ఫ్రెండ్స్ ఏంటి పెద్ద ట్రూ ఫ్రెండ్స్? ఆకాశంలో ఉండే ప్రతిదీ మేఘాలేనా? ఏ చోటులో అయితే చక్కగా వర్షాలు కురుస్తాయో దాని పేరే మేఘం. ఫేస్బుక్ లో షేర్ చేసే ప్రతివాడు ఫ్రెండేనా? ఎవడైతే కష్టాల్లో షేర్ చేసుకుంటాడో వాడే ఫ్రెండ్. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు కాదు సార్, ముగ్గురు. పేర్లేమిటి? మైదీన్, స్వామి, రమేష్. వీళ్ళకు నీ లవ్ మ్యాటర్ తెలుసా? తెలుసే. ఫెయిల్ అయిన సంగతి తెలుసా? అది తెలియదు సార్. ఎందుకు చెప్పలేదయ్యా? మంది అడుగుతారుగా, తాగి మళ్ళీ నాకు అడ్వైస్ చేస్తారు, అందుకే చెప్పలేదు. అక్కడే నువ్వు తప్పు చేసావురా.
నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్ తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. ఆ తర్వాత నేను ఇచ్చిన మాత్రలు వేసుకో, నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. రెండిటిలో ఏమీ పని చేయలేదు అనుకో, ఆ తరువాత ఇదిగో ఈ కార్డు పట్టుకో. ఏ సమయంలోనైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయి, వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను.